మోజిటాకిస్ ప్రేక్షకులకు ఈ విఘ్నేశ్వరుడి విజ్ఞప్తి. ఎంతగానో మిమ్మల్ని అలరిస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ల వర్షం కురిపిస్తూ వ్యూస్ విరజల్లు కురిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ గంటని కొట్టడంతో గుడి గంటలా భావించి మా వీడియోలు మీకు చేరుకుంటాయి. ఏమే, నాకు ఈ చర్మ వ్యాధి తగ్గేలా లేదు, జ్వరం వచ్చినట్టు కూడా ఉంది. అక్కడ చూస్తే విగ్రహం తయారీకి కూడా వెళ్ళాల్సి ఉంది. ఆరోగ్యం బాలేదు కదండి, ఇంకా ఏం వెళ్తారులే, విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడానికి మన బతుకు తెరువు ఎలా లత? డబ్బులు కూడా కావాలి కదా. నేను వెళ్ళొస్తాను. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఈ మధ్య ఖాళీగా ఇంట్లో కూర్చొని బాగా బోర్ కొడుతుంది మామ, ఏదైనా క్రేజీగా చేయాలి. ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదరా, పనికి మాలినదవా. నేను పని చేస్తే నా బిరుదుకు అవమానం మామ, అందుకే ఈ పనికిరాని ప్రసాద్ ఎప్పుడు పనికొచ్చే పనులు చేయడు. పనికి మాలినదవా. హలో హలో, ఒలే మావా, అతలు ఇంత ఇల్లే పొందిపుల్దా, ఎలా ఉన్నల్లా మీరు? ఏమైందిరా నత్తి? ఇంతేమవుతది, అంతా అయిపోతుంది మా ఏలియాలో. ఓడి అమ్మ, కొంప తీసి కొంపలు అంటుకుంటున్నా. ఫైర్ స్టేషన్ కి కాల్ చేయమంటావా? ఒలే తొంపలు అంతుతుంటే నేను నీతెందుకు తాళతెత్తానులా, దైలెత్తు పైల్తెత్తంతే తాళతెత్తాను, అది తాద్లా బాబు. మరి మ్యాటర్ ఏంటో చెప్పిసావురా నీ అబ్బా. ఒలే వినాయక చవితి వస్తుంది, మా ఏలియాల్లో అందరు తందాలు మొదలెత్తేతెల్లా. అవునా? అసలు గుర్తే లేదు కదరా బాబు. నేను మీతో వస్తాలా, తలితి తందా ఎత్తుదాం. సరేరా, ఈసారి పండగ మూత మోగిపోవాలి. ఏంట్రా మో? ఒరే కాశీ, వినాయక చవితి వస్తుంది, వెంటనే చందాలు మొదలెట్టాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి, రెడీ ఉండు. అవునరేమో, వినాయక చవితి మనందరి ఫేవరెట్ ఫెస్టివల్ కదా. కుమ్మేద్దాం. ఏం కుమ్ముతారు, మీ మొహాలు చూసి ఎవడైనా చందాలు ఇస్తాడా? మామ ఏంటి మామ నువ్వు శుభమా అని ప్లాన్ చేసుకుంటుంటే అపశకునం మాటలు మాట్లాడుతున్నావు. ఉన్నదేగా చెప్పాను. ఏడ్సవులే, ఈసారి మన కాలనీలో మనం కూడా బొమ్మ పెడుతున్నాం, సెలబ్రేషన్లు షేక్ అయిపోవాలి. నువ్వు రెడీ ఉండు, చందాలు కలిసి వెళ్దాం. నేనెందుకురా, మీరెళ్ళండి. నువ్వు ఉంటే పెద్ద మనిషి అని చందాలు గట్టికిస్తారు మామ, అర్థం చేసుకో. ఏం అక్కర్లేదులే మామ, ఇలానే రానని పట్టుపట్టావనుకో, ఆ విఘ్నేశ్వరుడి కోపం వచ్చి నీ పెళ్లి ఇంకా డిలే చేస్తాడు, తర్వాత నీ ఇష్టం. వద్దులేరా అల్లుడు, వస్తాను. నువ్వు సూపర్ రామో, ఎక్కడ ఎలా వేయాలో నీకు బాగా తెలుసు.
హలో సేట్ గారు, విగ్రహం రెడీ అయిపోయిందండి. అద్భుతంగా వచ్చిందయ్యా. నేను ఇంటికి వెళ్ళొస్తాను. మరి మీరు డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయండి. జై జై గణేష, జై కొడత గణేష, జై ములిప్పు బొజ్జ గణేష. గణేష ఏంట్రా ప్రసాద్, ఆ జోష్ ఏంట్రా బాబు? ఆ పండగ వస్తుంది కదా, సెలబ్రేషన్లు మొదలెట్టాలి, అదే ఎగ్జైట్మెంట్. ఒరే మీరు కూడా బొమ్మ పెడతారేంట్రా? ఏంట్రా నా కొడక అలా నవ్వుతున్నావు? మీరు చందాలు ఎప్పుడు ఎత్తాలి, బొమ్మ ఎప్పుడు తేవాలి? మా రేంజ్ కాదురా బొమ్మ ఇది. ఏం రేంజ్ రా మీది? ఒరే మీరంటే బొమ్మ కోసం చందా ఎత్తాలి, మాకు అక్కర్లేదురా బాబు. బొమ్మ దగ్గర నుంచి నిమజ్జనం వరకు అన్ని స్పాన్సర్సే కదరా బాబు మనకి. ఏడ్సేవలేరా ఎల్లే. ఎల్లెల్లెల్లెల్ల వేస్ట్ గల్. లత, విగ్రహం తయారైపోయింది లత. నాకు ఈ చర్మ వ్యాధి వల్ల కొంచెం ఆరోగ్యం బాలేదు. విశ్రాంతి తీసుకుంటాను నేను. సరేనండి. హలో డ్రైవర్ సార్, చెప్పండి. ఎక్కడున్నావయ్యా? హాస్పిటల్లో ఉన్నాను. ఏంటి, ఏమైంది? నా భార్య ప్రెగ్నెంట్ ఉంది సార్, కానీ బిడ్డ అడ్డం తిరిగిందని నా భార్యకి సీరియస్ ఉంది సార్. అయ్యో, ఎందుకు ఫోన్ చేశారు సార్, చెప్పండి. అది ఏం లేదయ్యా, విగ్రహం రెడీ అయిందని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నాకు అసలు టైం లేదు. నువ్వు శ్రీకాకుళం బయలుదేరి అర్జెంటుగా విగ్రహం పట్టుకొచ్చేయాలయ్యా. సార్ క్షమించండి, ఇలాంటి పరిస్థితుల్లో నేను నా భార్యని వదిలిపెట్టి రాలేను. అది కాదయ్యా, నీకు అడ్వాన్స్ కూడా ఇచ్చాను కదా నేను. సార్, మీ అడ్వాన్స్ నేను హాస్పిటల్ ఖర్చులకి వాడేశాను. కొన్ని రోజుల్లో మీ డబ్బులు తిరిగిచ్చేస్తాను, కానీ నేను రాలేను సార్. అది కాదయ్యా. సార్, ఇంకేం మాట్లాడకండి సార్. అరే, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. ప్రస్తుతానికి మీరు ఒక 50,000 రెడీ చేసుకోండి. 50,000 ఉన్నాయి కదా. సరే సార్, ఇప్పుడే ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకొని వచ్చేస్తాను. ఏంట్లా ప్లతాదు పిలితేవు? ఒరే రేపు మార్నింగ్ నుంచి గణపతి చంద మొదలెడదాం. రే కాశీ, చందాల బుక్ తీసుకురామన్నా, తెచ్చావా? అది తీసుకొద్దామనే వెళ్ళారామో. ఆకలేస్తుంటే పానీపూరి తిన్నాను, డబ్బులు అయిపోయాయి. ఒరే ఒక్క పని సరిగ్గా చేయవేంట్రా? వాణ్ణి అనే బదులు నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదరా, పనికి మాలిన సన్నాసి. సర్లే, ఈసారి ఒక రఫ్ బుక్ తో అడ్జస్ట్ అయిపోదాం. ఏ, ఒరే ఒక్కొక్కడిని వదలకుండా అందరిని చందాడగలరా? దెబ్బకి ఆ శివగాడి కన్నా గ్రాండ్గా ఉండాలరా మన బొమ్మ. సూపర్ రామో. ఒరే చందాలెత్తి డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? నేను దాచుకుంటారామో. చందాల కోసం పుస్తకం తీసుకురమ్మంటేనే తిని దొబ్బేవు. ఏం అక్కర్లేదు. నేను దాత్తుంతలేలా ప్లతదు, నా దద్దల తేలుతులేతని తలెత్తుంటాయి. ఒరే బాబు, నువ్వు ఏం మాట్లాడతావో అదే అర్థమవ్వదు. ఇంకా నిన్ను లెక్కలేలా అడగలరా? ఏం అక్కర్లేదు, నేనే దాచుకుంటాలే. ఏమక్కర్లేదు, నాకివ్వండి, నేను దాచుకుంటాను. ఖర్చు చెయ్యాలన్నప్పుడు అడగండి, ఇస్తాను. లేకపోతే మీరు అనవసరమైన ఖర్చు చేసి డబ్బంతా తగలెట్టేస్తారు. ఇదేదో బానే ఉన్నట్టుంది. సరే మామా. దొంగ దొంగ, అరే నా డబ్బులు రా రే. రే, నా భార్యను చూపించాలరా రే. రే, ఎంత పని చేసావురా రే, నా డబ్బులు రా. ఇంకా ఏకైక మార్గం అదే. హలో హలో, చెప్పయ్యా. సార్, డ్రైవర్ దొరికాడా? ఇంకా లేదయ్యా, వెతుకుతూనే ఉన్నాను. సార్, నేను వెళ్తాను. సూపర్ సూపర్, థ్యాంక్స్ అయ్యా. సార్, నా పరిస్థితి బాలేకపోయినా వెళ్తున్నాను, కానీ నాకు చేతులకి డబ్బులు వెంటనే అందాలి సార్. దాని గురించి నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ముందు నువ్వు బయలుదేరు.
వచ్చావా? రా. ఏంటన్నా ఏదో కొంచెం తేడా కనిపిస్తున్నావు ఈరోజు. ఏంటి అదే హుషారుగా కనిపిస్తున్నావు? విగ్రహం పూర్తయిందనే ఆనందమా? అలా ఏం లేదు గాని ఎందుకో పడుకొని లేచినప్పటి నుండి బాగా హుషారుగా ఉంది ఈరోజు. సరే, విగ్రహాన్ని లారీలో ఎక్కించేద్దాం. నేను బయలుదేరాలి మరి. మొహం కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి. నా చర్మ వ్యాధి నయమైపోయింది. స్వామి, 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 థ్యాంక్స్ స్వామి. ఒరే కాశీ, చందాల కోసం ఇంటింటికి వెళ్ళడం కన్నా ముందు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఏంట్రామో? మనం అనుకున్న దానికన్నా కలెక్షన్ ఎక్కువ రావాలంటే వెళ్ళి మెయిన్ రోడ్ మీద తాడు పట్టుకొని నించుందాం. బండ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుదాం. చందా ఇస్తేనే వదులుతామని చెప్దాం. చచ్చినా ఇచ్చేళ్తారు. సూపర్లా మావా, ప్లాన్ అదిలిపోయింది. సూపర్ రా మావా. మీ బొంద అలా అడిగితే ఎవరు ఇవ్వరు, పైగా నోటికొచ్చింది తిట్టేసి వెళ్తారు. అంత లేదు, దేవుడు చందా కాబట్టి ఇచ్చేళ్తారు. మూసుకొని రండి వెళ్దాం. దెబ్బ పడితే గాని వినవు కదరా అల్లుడు నువ్వు. ఏహే, నువ్వు రామమ్మా అనవసరంగా తుతూ అంటావు. సర్లే, పనికి మాలినేదవా. మామ, నువ్వు నత్తిగాడు ఎవరొస్తున్నారో చూడండి. నేను కాశీగాడు తాడు పట్టుకొని నించుంటాం. ఓకే. ప్రశాంతంగా ఇళ్ళకి తిరిగి అడిగేవాళ్ళం. అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. ఏంటి మామ ఏదో గొనుక్కుంటున్నావు? ఆ ఏం లేదులే. మరి పెళ్లి కొడుకులా ఇక్కడే నిలబడ్డావేంటి? ఎలా అంటే అన్నావు కాని పెళ్లి కొడుకు. ఆ ఊహెంత బావుందిరా అల్లుడు. సరే సర్లే ఎల్లు. ఒలే మావా, ఆలొత్తున్నల్లా. ఆలు లిప్పుల ఆదలాద్, లిప్పుల ఆదలాద్. ఏమంటున్నాడు రైడ్? చైనా భాషలో ఏదో చెప్తున్నాడు రా మావా. లే లిప్పుల ఆదలాదలా. ఒరే నత్తి సన్నాసి, నేను చెప్తానాగ్. ఒరే నిప్పు నాగరాజు వస్తున్నాడ్రా అల్లుడే. ఓహో, నిప్పు నాగరాజా? ఆలామా లిప్పుల ఆదలాద్. ఓరి నీ అబ్బా, అది లిప్పో లిప్స్టిక్ కాదురా. ఒరే తాడు గట్టికి పట్టుకో, అసలే పోలీస్ కదా. చందా గట్టిగా అడుగుదాం. ఓకేరా మావా. ఏంట్రా రోడ్డు కడ్డంగా తాడు కట్టారు? సార్, గణపతి చందా కోసం సార్. మీరు చందా ఇస్తే దారిస్తాం సార్. ఏంట్రా ఇవ్వకపోతే దారి ఇవ్వరా? లేదు సార్, ఇచ్చాకే వెళ్ళాలి. పబ్లిక్ ప్లేస్ లో రోడ్డు మీద నిలబడి జనాలకి ఇబ్బంది పెడుతూ న్యూసెన్స్ చేస్తారా? ఇదేదో తేడాగా ఉంది. జంప్ అయిపోదాం. హే పెద్ద మనిషి, రా. సార్, అది వీళ్ళెవరో నాకు తెలియదు సార్. తెలియకపోవడం ఏంటి సార్? మా మామ సార్. అన్నిటికీ కర్త కర్మ క్రియ మా మామే సార్. పరమ దుర్మార్గుడు సార్ వీడు. పెద్ద మనిషి అయి ఉండి సిగ్గులేదురా నీకు? చెప్పినా వినకుండా వాడితో తన్నులు తినిపించావు కదరా అల్లుడు. అందుకే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చందా అడగడానికి ఫస్ట్ ప్రెసిడెంట్ గారి ఇంటికే తీసుకొచ్చాను కదా. చెప్పిన పని ముందెందుకు చెయ్యవురా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మామా, అంతే. ఏంట్రా ప్రసాద్ ఇలా వచ్చారు? ప్రెసిడెంట్ గారు, ఈసారి మన కాలనీలో వినాయక చవితికి మేము విగ్రహం పెడుతున్నాం. ప్రెసిడెంట్ గా మీ చందా చెప్తే రాసుకెళ్తాం. అది అది సర్లేరా, ఒక 100 రూపాయలు రాసుకో. ఏంటి 100నా? ఈడింత కకృతిగాడేంట్రా అల్లుడు? ప్రెసిడెంట్ గారు, మీకు మరీ ఇంత కకృతి ఏంటండి? మరీ 100 రూపాయలు ఏంటండి బాబు? జై బోలో గణేష్ మహారాజ్ కి.
జై బోలో గణేష్ మహారాజ్ కి ఎంత ఇస్తే అంత తీసుకోవాలమ్మా, బలవంతం చేయకూడదు. ప్రెసిడెంట్ గారు మీరిచ్చే చందాతో చిన్న అగరబత్తి డబ్బా కూడా రాదండి బాబు. అవన్నీ నాకు తెలియదమ్మా, చందా ఇవ్వంటే ఇస్తాను, మీరిలా బలవంతం చేయకూడదు, లేకపోతే అది కూడా ఇవ్వను నేను. ఒలే మావా ఏదో వట్లేలా మావా, లేకపోతే అతిథులా ఇవ్వలీలు. సర్లేండి ఇవ్వండి. ఏంటి మమ్మీ ఎవడీడు? చిరాగ్ గారు, గణపతి చందా ఇవ్వండి. గణపతి చందా ఇవ్వండి మాస్టర్. చందా ఇచ్చినందుకు థ్యాంక్స్ రా రాముడు. చిరాగ్ గారు, చిరాగ్ గారు, అందరూ కట్టుకొని వచ్చారు. మేమేం మీ ఇంటికి తిని దొంగడానికి రాలేదు. వినాయక చవితి వస్తుంది, చందా ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలరా పోరంబోకి ఎదవల్లారా? పోయిన సంవత్సరం ఇచ్చింది కాదు, ఈ సంవత్సరం ఇవ్వాలిగా. నేను ఈ సంవత్సరందే చెప్పింది. గంట ముందు వాడెవడో తీసుకెళ్లాడుగా. ఆడెవడికో ఇస్తే మాకేంటి? మన కాలనీలో బొమ్మ పెడుతుంది మేమే, మాకివ్వండి. వాడు మన కాలనీలోనే పెడతా అన్నాడు. ఎవలాలు? నేను చూడలేదు, రాజా చెప్తే విన్నాను. సర్లే ఆంటీ, మేము వచ్చాం కదా మాకివ్వు. ఎవడ్రా నీకు ఆంటీ? మేడం అను. సరే మేడం, ఇవ్వండి. సర్లే, ఈ 50 పట్టు. ఈడి తమ్ముడు కన్నా కకృతి ఉందేంట్రా అల్లుడు ఇది. దీనమ్మని అలే ఒరే కూల్ రామో, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పద వెళ్దాం. సార్ మూర్తి గారు. ఎవడ్రా నువ్వు? ఎర్రినాయలా ఎవడు నువ్వు? మేం సార్ ఈ ఆదర్శ విద్యార్థులం. అది చెప్పు ముందు గాడిదా. సార్ వినాయక చవితి వస్తుంది, కాలనీలో చాలా గ్రాండ్ గా బొమ్మ పెడుతున్నాం. మీ చందా చెప్పండి. చందా ఏంట్రా చందా? వాళ్ళు ఎలా ఉంది? ఎకసెకలు చేస్తున్నారా? సార్ ఎందుకంత ఊగిపోతున్నారు? మేమేమైనా మీ ఆస్తులు అడిగామా? చందే కదా. చందా తీసుకెళ్లి కూడా చందా అంటారేంట్రా మీరు? చందా తీసుకెళ్లడం ఏంటి సార్? మేమేం తీసుకెళ్లలేదే. ఇందాకే ఆడొచ్చి కాలనీలో బొమ్మ పెడుతున్నామని 2000 పట్టుకెళ్ళాడ్రా. ఎవడాడు? ఇంకెవడ్రా? ఆ తాగ్బోత్ సచ్చినోడు. వాడా? వాడు విగ్రహం పెడుతున్నాడని మనకు తెలియదు కదరామో. ఒరే వాడు బొమ్మ పెట్టడమేంట్రా? ఏదో మొత్తున్నట్టుందిలామో, అందుతే పెట్టున్నాలంతుంటాను. మొక్కుంటే వాడి డబ్బులతో పెట్టాలి కానీ చందాలెత్తి పెట్టడం ఏంట్రా? చందాలెత్తి పెడతా అని మొక్కుకున్నాడేమో రాలుడు. మాస్టారు ఎంతో కొంత ఇవ్వండి, మేము బొమ్మ పెడుతున్నాం. తీసుకో. ఎల్ రాముడు గణపతి చందా ఇవ్వు. ఇచ్చేసాను కదరా, మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఇచ్చేసాను కదరా. ఒరే కాలనీ మొత్తం లాగేశాడు కదరా ఆడు. ఒలే తలెత్తని పెద్దదా ఏం లేదులా మావా. ఇంతకు వాడు ఎక్కడ పెడుతున్నాడ్రా అల్లుడు విగ్రహం? ఒరే ఆడిని ఎలాగైనా పట్టుకోవాలరా. ఎక్కడున్నాడో ఎలా తెలుసురామో? ఒరే ఆడెక్కడుంటాడ్రా? చందా ఎత్తిన ఆనందంలో బార్లో మందేస్తుంటాడు హౌలేగాడు. పద వెళ్దాం. ఓకే. వేర్ ఇస్ ద పార్టీ బస్? వేర్ ఇస్ ద పార్టీ? ఓ క్వార్టర్ కొట్టు, బాటిల్ ఎత్తు, బార్లోనే పార్టీ. ఈడేంట్రా అల్లుడు ఏదో డబ్బా పట్టుకొని వెళ్తున్నాడు? అడుగుదాం ఆగు. ఒరే ఆగరా. వేర్ ఇస్ ద పార్టీ? చెప్పరా. ఒరే ఏంట్రా? ఏంటది? మందు కేసు. ఏంటి కేసులు తాగి సస్తావా? ఒరే నువ్వు విగ్రహం కూడా పెడుతున్నావా? ఎక్కడ పెడుతున్నావు? ఏం విగ్రహము? వినాయక చవితి వస్తుంది తదలా, తందాలెత్తావు, ఎత్తలు పెడుతున్నావు విద్దలాము. ఈడేం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఒరే నువ్వు కూడా వినాయక చవితికి విగ్రహం పెడుతున్నావా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే నవ్వుతున్నావేంట్రా తాగ్బోతు సన్నాసి? లేదు పెట్ట
రావట్లేదు. మరి కాలనీ అంతా తిరిగి చందాలు ఎందుకు ఎత్తేవరా? మీరు చందాలెత్తుతున్నప్పుడు చూసా. ఈ ఐడియా ఏదో బానే ఉందని చందాలెత్తే. ఆ డబ్బుతో మందుకేసి కొన్నా. ఎవరికి చెప్పొద్దు. ఆ దేవుడి కోసం చందాలెత్తి మందు తాగుతావేంట్రా పనికి మాలేదవా? ఒరే అల్లుడే కొట్టండ్రా. నా కొడక. పనికి మాలేదవా? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఆ? హలో ఆ? అవునా? సరే ఆగండి. హలో సేటు, నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగి తల్లికి బిడ్డకి చాలా ప్రమాదంగా ఉంది సేటు. నేను వెంటనే వెళ్ళాలి. ఇంకా విగ్రహం నేను చేర్చలేను. ఇక్కడే ఆపేసి వెళ్ళిపోతున్నాను.